నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ ఒక్కసారి అవకాశం ఇస్తే పొదిలిని మార్కాపురం పట్టణంలో తీర్చిదిద్దుతా పొదిలి ఎన్నికల ప్రచారంలో మార్కాపురం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అభ్యర్థన ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నిర్వహణకు వేగం పెంచుతున్న అధికారులు విడతల వారీగా పీఓ ఏపీఓలకు శిక్షణ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ మార్కాపురం తుర్లపాడు రోడ్డులోని శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవికి పంచామృత అభిషేకం సహస్రనామార్చన ఉగాది నెల ప్రారంభమై రెండో ఆదివారం సందర్భంగా విశేష పూజలు దర్శించిన భక్తులు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నాగార్జున రెడ్డి ఖరారు చేసిన వైకాపా అధిష్టానం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి నివాసంలో కోలాహలం ఒక్కసారి అవకాశం ఇస్తే పొదిలిని మార్కాపురం లాగా తీర్చిదిద్దుతానని మార్కాపురం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి అన్నారు. తాగునీటి సమస్యలను వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నానని అన్నారు. పొదిలి 15వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అమ్మవారి శాల వద్ద కందుల నారాయణ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పసుపు కుంకుమ డ్వాక్రా గ్రూపుల పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామలింగయ్య, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గునుపూడి భాస్కర్, చెన్నకేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కాశీ విశ్వనాథం, మర్రిపూడి ఎంపీపీ సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల మాదిరిగా కాలువలు, వాగులు కూడా, వంకలు కూడా తక్కువే. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితులను అధిగమించాలని చెప్పి నియోజకవర్గ అభివృద్ధికి ఈ 5 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేశాను. ప్రతి గ్రామానికి ఈరోజు తార్ రోడ్డు తీసుకొచ్చాను. ప్రతి గ్రామంలో ఈరోజు త్రాగునీటి సమస్య ఇబ్బంది పడతా ఉంటే 1350 ట్రిప్పులు రోజుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపిస్తా ఉన్నారు. అలాగే అర్హులైనటువంటి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు 90% పెన్షన్లు మంజూరు చేయించగలిగారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే ఆస్తులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, పొలాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే సాధికార సర్వేలో ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాత్రమే మిగిలారు. కానీ అర్హులు అనేటువంటి వాళ్ళందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా పెన్షన్లు ఇప్పించగలిగారు. దగ్గర మార్కాపురం పట్టణం అయితేనేమి, మన మండలంలో మండలాల్లో అయితేనేమి దగ్గర 10,500 ఇళ్లు తీసుకొని వచ్చారు. 265 కోట్ల రూపాయలతోటి మార్కాపురం దగ్గర ఫిల్టర్ బెడ్స్ కట్టి అక్కడి నుంచి నీటి సరఫరా జరిగే విధంగా మొత్తం ప్రణాళికలు తీశారు. టెండర్లు కూడా అయిపోయినాయి. త్వరలో పనులు మొదలు కూడా అయినాయి. త్వరలో కాలువలు కూడా అయిపోతాయి. అలా జరిగే మాట అయితే ప్రతి ఇంటి ముందు ట్యాప్ కనెక్షన్ రాబోతా ఉంది. త్వరలో ప్రతి ఇంటి ముందు ఈరోజు నీళ్ల సమస్య లేకుండా చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఎన్టీఆర్ సుజల్ స్రవంతి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చాం. దీనివల్ల 10 వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన మండలాలకు, అన్ని గ్రామాలన్నిటి కూడా తీసుకొని వచ్చాను. ఈ రకంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అలాగే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో డ్రైనేజ్ గాని, ఎల్ఈడి బల్బుల ద్వారా విద్యుత్ కాంతులు గాని, ఇవన్నీ కూడా అమలయ్యే విధంగా చేసి పట్టణ వాతావరణానికి దీటుగా గ్రామీణ వాతావరణాలను తయారు చేయబోతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఏమిటో, ఏ రకంగా ఉంటుందో, ఎలా ప్రతి ఒక్క గ్రామానికి పనికొచ్చేలా చేయబోతా ఉన్నాం. అలాగే ఈ 5 సంవత్సరాల్లో మన కరువు వల్ల రైతులు అనేక రకంగా నష్టపోతే సుమారు దగ్గర 75 కోట్ల రూపాయల పైచలకు 5,000 కానించి మొదలు పెట్టుకుని 1,00,000 రూపాయల వరకు రైతులకు అందే విధంగా ఈ 4 సంవత్సరాల పాటు పంట నష్టపరిహారాలు కూడా ఇప్పించారు. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిచేశా. ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై మొదటి విడత తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
మార్కాపురం, తుర్లపాడు మండలాలకు సంబంధించిన ఎన్నికల అధికారులకు ఆడియో వీడియోల ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ అనంతరం మరోసారి కూడా ఉంటుందని అన్నారు. శిక్షణ అనంతరం ఎన్నికల విధులను కేటాయిస్తామని అన్నారు. మరి ఈరోజు 111 మార్కాపురం నియోజకవర్గంలోని మరి ఎన్నికలకు డ్రాఫ్ట్ చేయబడిన పీఓలు, ఏపీఓలు అందరికీ కూడా శిక్షణా తరగతులు ఇక్కడ ప్రారంభమైనాయి. ఇక్కడ తర్లుపాడు మరియు మార్కాపురం మండలాలకు సంబంధించిన అంటే ఎవరైతే పోలింగ్కు పీఓలుగా, ఏపీఓలుగా నియమింపబడ్డారో వాళ్ళందరికీ ఇక్కడ దాదాపు 7 రూముల్లో అందరినీ కూర్చోబెట్టి ఆడియో, విజువల్స్, అదేవిధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. సెకండ్ ట్రైనింగ్ క్లాస్ తర్వాతనే వీళ్ళు ఏ నియోజకవర్గానికి ఎక్కడ వీళ్ళని అలాట్ చేస్తారని తెలుస్తుంది. కాబట్టి అన్ని మండలాల్లో కూడా ఈరోజు అదేవిధంగా కొనకనమిట్ల మరియు మన పొదిలికి సంబంధించి కూడా ఈరోజు పొదిలిలో ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం సెక్టార్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాలకు సంబంధించిన పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులను సన్నద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి జి శ్రీనివాసులు, ఎంఈఓ ఆంజనేయులు, ఎన్నికల పర్యవేక్షకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 17, 18 వార్డులో ఉంటున్న రాజపుత్ర కులస్తులు కేపీ కొండారెడ్డి నాయకత్వం వీడారు. అల్లూరి పోలేరమ్మ మాజీ చైర్మన్ కాశీరామ్ సింగ్, సుమారు 300 మంది అనుచరుల కుటుంబాలు శనివారం రాత్రి మాజీ జడ్పీటీసీ కందుల రామిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి స్వగృహంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఖరారైన విషయం తెలిసిందే. పట్టణంలోని ప్రశాంతి నగర్లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అశోక్ రెడ్డి ఇంటికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అందరి చేత సైకిల్ గుర్తుపై వేయించాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించి మీరే కాదు, మన బంధువులే కాదు, మన స్నేహితులు అందరికీ తెలియజెప్పి నాకు ఓటు వేయించి నన్ను అఖండ మెజార్టీతో నన్ను గెలిపించవలసింది నేను కోరుతున్నాను. కురుచేడు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పీఓ, ఏపీఓలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. కురుచేడు తహసీల్దార్ జాజ్ సైదుల ఆధ్వర్యంలో ఎన్నికల యంత్రాలను ఎలా ఉపయోగించాలి, వీవీప్యాట్, ఈవీఎం గురించి ప్రాజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఓ, ఏపీఓలు, రెవెన్యూ సిబ్బంది, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గెలిపే ధ్యేయంగా నాయకులతో పాటు ఆయన సతీమణి ప్రచారం చేపడుతున్నారు. మార్కాపురం పట్టణంలో 10వ వార్డులో గల అన్ని బ్లాకులలో పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వక్కలగడ్డ మల్లికార్జున ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఓటు కందులకు, ఎంపీ ఓటు సిద్ధా రాఘవరావుకు వేయాలని ప్రచారంలో కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించండి, కందుల నారాయణ రెడ్డికి ఓటేయండి అని ఆయన సతీమణి వసంతలక్ష్మి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని 14, 15 వార్డులో శనివారం రాత్రి ప్రచారం జరిపారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధిక, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయ చైర్మన్ టెక్కెలి కాశీ విశ్వనాథ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, ఝాన్సీరాణి, హైమావతి, టీడీపీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎన్నికల నేపథ్యంలో కొమరోలు వెలుగు కార్యాలయంలో పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. తహసీల్దార్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ యంత్రాలను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాలను వివరించారు. తహసీల్దార్ వెంకటేశ్వర, కావడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పెద్దారవీడు మండల తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ అధికారులకు మొదటి శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈరోజు స్థానిక తహసీల్దార్ ఐ సులోచన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పీఓ, ఏపీఓలకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాంభూపాల్ రావు ఈవీఎంపై అవగాహన కల్పించారు. పెద్దారవీడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ అధికారులకు మొదటి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ, ఏపీఓలకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాంభూపాల్ రావు ఈవీఎంపై అవగాహన కల్పించారు. అసలు ఎలక్షన్ జరిగినట్టు లెక్క, అది అందరూ గుర్తించుకోవాలి మనము. అయితే ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్లో మీరు చూడండి సార్, ఎలక్షన్ మన యొక్క పిఎస్ నెంబర్ అవన్నీ రాస్తాము, మన అడ్రస్ అవన్నీ. తర్వాత మనం అంటే ఒకటి పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి సపరేట్గా రాసేసి ఎట్ ది టైమ్ ఆఫ్ మనం అంటే జరిగేటప్పుడు వాళ్ళకంతా మాక్ పోల్ అయిపోయిన తర్వాత సీల్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకొని అక్కడ ఎంతమంది ఏజెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఏజెంట్స్ కూడా సిగ్నేచర్స్ మస్ట్ తీసుకోవాలి. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టేక్ సిగ్నేచర్స్ ఆఫ్ ది ఏజెంట్. ప్రజెంట్ ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుంటే మంచిగా ఉంటుంది. మార్కాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కె నాగార్జునరెడ్డి పేరు ఖరారైంది. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి నివాసంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగార్జునరెడ్డికి కరచరణం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం కంబం రోడ్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ సమీపంలో బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం తుర్లపాడు రోడ్డులో వెలసి ఉన్న శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉగాది నెల ప్రారంభం అయిన రెండో ఆదివారం సందర్భంగా ఈ ఆలూరి పోలేరమ్మ దేవస్థానంలో అర్చకులు శ్రీ దేవులపల్లి పవన్ కుమార్ శర్మ అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో తప్పు వెంకట్రావు, సిబ్బంది శ్రీధర్ రెడ్డి, రంగనాయకులు భక్తులకు అమ్మవారి ప్రసాదం, పసుపు కుంకుమ, గాజులను అందజేశారు. ఆలయ ఈవో, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. గజు
సమీపిస్తున్న కొద్దీ కొమరోలులో జంపింగ్ రాజాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. మండలంలోని తాటిచెర్ల పంచాయతీకి చెందిన 100 కుటుంబాల అన్న రాంబాబు వర్గీయులు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాజాగా శనివారం అదే పంచాయతీలో దేశం పార్టీకి చెందిన 300 మంది కుటుంబాలు వైసీపీలో చేరాయి. కొమరోలు వైసీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. మాజీ సర్పంచ్ బాదం వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లు వారు తెలిపారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. Back to news. వేసవి దృష్ట్యా అడవి ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డిఎఫ్ఓ ఖాదర్ బాషా తెలియజేశారు. అడవిలో అగ్ని వంటివి రాచుకోకుండా అటవీ సంపదను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వన్యమృగాలను కాపాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేసేందుకు నూతనంగా పరికరాలను తెప్పించామని అన్నారు. మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతంలో సక్రమంగా వర్షాలు కురవడం లేదు. దానివల్ల అడవుల్లో ఉన్నటువంటి జంతువులకు కానీ, మన ఒక అడవుల్లో ఉన్నటువంటి చెట్లకు కానీ నీటి ఎద్దడి అనేది ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సక్రమంగా వర్షాలు కురవలేదు. గత కొంతకాలం నుంచి విపరీతంగా ఎండ తీవ్రత కూడా పెరిగింది. దానివల్ల అడవుల్లో అక్కడక్కడ అగ్గిపడడం జరుగుతూ ఉంది. ఈ అగ్గిపడకుండా అగ్ని నివారణ చర్యల కింద నవంబర్, డిసెంబర్లో గిద్దలు మార్కాపురం డివిజన్లో సుమారుగా 114 కిలోమీటర్ల వరకు ఫైర్ లైన్స్, వీ లైన్స్ అనగా గడ్డి కోత పనులు చేసి ఎక్కడైతే అగ్ని పడడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలో ఒక 15 మీటర్ల వెడల్పుతో మరియు ఫైర్ లైన్స్ కింద 3 మీటర్ల వెడల్పుతో ఈ గడ్డి కోత పనులు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ అడవిలోకి వెళ్ళేవాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే అడవిలో ఫలసేకరణ కోసం వెళ్ళేటువంటి చెంచులు కానీ అగ్ని వేయకుండా కాపాడడం కోసం సుమారుగా 114 మంది ఫైర్ వాచర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బేస్ క్యాంపులు కూడా 24 ఉన్నాయి. 24 బేస్ క్యాంపులో 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారు. అలాగే డోర్నాల్ రేంజ్లో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, జీవిపల్లి రేంజ్లో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు వీటి నివారణ కోసం పనిచేయడం జరుగుతుంది. ఈ అగ్ని నివారణ చర్యల్లో భాగంగా ఈరోజు ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ తెప్పించి 5 రేంజ్ల వారికి సరఫరా చేయడం జరిగింది. ఇందులో ఫైర్ ఫైటింగ్ సూట్ ఒకటి, వాకీటాకీ, తర్వాత ఫైర్ బీటరు, వాళ్ళకి హెల్మెట్, గాగులు, షూస్, వాటర్ బాటిల్, తర్వాత ఫైర్ టెంటు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అడవిలో అగ్ని పడినప్పుడు చాలా ప్రతిభావంతంగా, ఎఫెక్టివ్గా వాటిని నివారించడానికి, ఎందుకంటే ఈ ఫైర్ డ్రెస్ ఏదైతే ఉందో అది వేడి సెగ కానీ అగ్ని రవ్వలు పడ్డా కూడా, నిప్పు రవ్వలు పడ్డా కూడా దానికి ఎటువంటి అది కాలిపోవడం అలాంటివి జరగదు. అందువల్ల వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షం లేనందువల్ల మామూలుగా ఫిబ్రవరి, మార్చిలో ఉండే ఎండలు డిసెంబర్లోనే వచ్చేసాయి. చెట్ల ఆకులన్నీ కూడా డిసెంబర్లోనే రాలిపోవడం జరిగింది. అందువల్ల అగ్ని ప్రమాదం అనేది ముందస్తుగానే ఏర్పడడం జరగడం వల్ల ఈ నివారణ చర్యలు మేము చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఎక్కడా కూడా చెప్పుకోదగిన విధంగా మనకు అగ్ని ప్రమాదం జరగలేదు. రాచర్ల మండలం గుడిమెట్ల గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు తేదేపాలో చేరాయి. ఎంపీపీ రెడ్డి కాసిరెడ్డి, రామాపురం సొసైటీ ప్రెసిడెంట్ మధురే పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
గిద్దలూరు ప్రశాంతి నగర్లో ఆయన నివాసంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ డైరెక్టర్ సూరస్వామి రంగారెడ్డి, ఏరియా కోఆర్డినేటర్ పాండు రంగారెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పక్షవాతంతో బాధపడుతున్న కొమరోలు మండలం తాటిచెర్లకు చెందిన పాలపట్టి మార్తమ్మకు మన స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి సాయం అందించి తన ఉదారతను చాటుకుంది. ఇప్పటికే గత ఆదివారం బాధితురాలికి 100 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, పలు కూరగాయలు అందించిన విషయం తెలిసిందే. ఇదే కథనం ఉదయ్ ఛానల్లో కూడా ప్రసారమైంది. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం వాటర్ కూలర్ను మన సేవా సంస్థ బాధితురాలికి అందించింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు దాసరి ప్రసాద్ మాట్లాడుతూ వీరిది చాలా పేద కుటుంబం అని అన్నారు. మార్తమ్మ పక్షవాతంతో రేకుల షెడ్లో ఉన్న బాధితురాలికి వేసవి తాపం తగ్గించడానికి కూలర్ను ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు పాలగుల మోహన్ రెడ్డి, బాలకృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తాటిచెర్ల గ్రామంలో మేము గత 10 రోజుల కిందట ఎలక్ట్రానిక్ మీడియాలో పాలపాటి మార్తమ్మ గురించి రావడం చూసి మన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత వారంలో 100 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోజు మేము ఇక్కడ పరిస్థితిని గమనించి ఇక్కడ ఎండాకాలం తీవ్రతను దృష్టి పెట్టుకొని మేము ఉన్నప్పుడే చాలా బాధగా అనిపించినప్పుడు మేము దాన్ని స్పందించి ఈరోజు ఆమెకి వేసవి తాపాన్ని తగ్గించడానికి కోసం మన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అలాగే దాతల సహకారంతో ఈరోజు ఆమెకి ఎయిర్ కూలర్ ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కుటుంబాన్ని ఇంకెవరైనా దాతలుంటే సహకరించవాలని మన స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద దోర్నాల మండలిలో బొగ్గరపు వారి కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించారు. బీసీ కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివాసం ఉన్న కనీసం తాగునీరు అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో తమ కాలనీకి తాగునీటి సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. సిమెంట్ రోడ్లు, వీధి లైట్లు లేక అంధకారంలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో భాగంగా దోర్నాల మండలంలో ఎన్నికల సందర్భంగా ఈఓలు, ఏపీలుగా నియమించినటువంటి 32 మంది ఉద్యోగస్తుల్ని ప్రత్యేక శిక్షణ ఇచ్చే నిమిత్తం ఈరోజు కళ్యాణ మండపంలో అందరూ హాజరవడం జరుగుతుంది. జరిగిన వారికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కేటాయించిన పోలింగ్ స్టేషన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా విధి నిర్వహణ చేయడానికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. పెద్దారవీడు మండలం కర్రోల గ్రామంలో విద్యుత్ షాక్ గురై 5 గేదెలు మృతి చెందాయి. కర్రోల గ్రామానికి చెందిన కోటి వెంకటేశ్వర్లరెడ్డి, చింతల బాలయ్య, గలెమ్మకి చెందిన గేదెలు పొలం మేతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన గేదెల విలువ సుమారు 2 లక్షలు ఉంటాయని బాధితులు తెలియజేశారు. గేదెల మృతితో గ్రామస్తులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొదిలి బెల్లంకొండ విద్యా సంస్థలో పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. పొదిలి, కొనకనమిట్ల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. వివిప్యాడ్, ఈవీఎంల వినియోగం ప్రాజెక్టు ద్వారా పీఓ, ఏపీఓలకి పొదిలి తహసీల్దార్ హమీద్, కొనకమిట్ల తహసీల్దార్ యశోద, కొనకమిట్ల ఏడీఏ లక్ష్మీనారాయణ, పొదిలి ఇరిగేషన్ ఏఈ విశ్వనాథం, పొదిలి ఏడీఏ అర్జున్ నాయక్ అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీఓలు, రెవెన్యూ సిబ్బంది, సెక్టర్ అధికారులు పాల్గొన్నారు. బి వెంకటేశ్వర్లు సిపిఐ పట్టణ కార్యదర్శిగా 3 సార్లు ఎంపికై ప్రజల పక్షాన నిలిచారని సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య అన్నారు. కౌన్సిలర్గా కూడా పనిచేసి సేవలందించారని ఆయన కొనియాడారు. ప్రజల కోసం అనేక విధాల పోరాటాలు చేశారని అన్నారు. పూల సుబ్బయ్య కాలనీ స్థాపనకు మొట్టమొదటి వ్యక్తిగా ఆయన పనిచేశారని అన్నారు. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో బొద్దుకూరుపాటి వెంకటేశ్వర్లు 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కాసిం, సిహెచ్ పెద్దన్న, కౌన్సిలర్ గుండాల కాసయ్య, బుద్ధి కూరపాటి నాగేశ్వరరావు, గోపాలరావు, బి నాగరాజు, కొప్పుల శ్రీను, ఆంజనేయులు, వెంకాయమ్మ పాల్గొన్నారు. బొద్దుకూరుపాటి వెంకటేశ్వర గారి 13వ వర్ధంతి ఈరోజు జరుగుతోంది. కాబట్టి బి వెంకటేశ్వర్లు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా
ఈ యొక్క పూల సుబ్బయ్య కాలనీ స్థాపనలో మొట్టమొదటి వ్యక్తిగా కాబట్టి పూల సుబ్బయ్య గారితో పాటు ఈ ముద్దుగురిపాటి వెంకటేశ్వరులు కూడా ఈ కాలనీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో స్టేట్ వర్కర్స్ కాలనీ పేరుతో ఏర్పడినటువంటి ఈ కాలనీలో ఆయన పరగల కార్మికులందరికీ ఆ రోజుల్లో కార్యదర్శిగా ఉంటూ ఈ కార్మికులందరి కోసం వారి గృహవసతి కావాలి, అనేక మంది కార్మికులు అప్పట్లో ఈ పట్టణంలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనే దృక్పథంతో కాబట్టి పూల సుబ్బయ్య గారు ఆ అసెంబ్లీలో పోరాటం చేసిన దాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడుగా కాబట్టి బి వెంకటేశ్వర్లు ఆ రోజుల్లో ఈ కాలనీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి బి వెంకటేశ్వర్లు ఆయన టైలర్ వృత్తి చేపట్టి టైలర్ వృత్తిని పక్కన పెట్టేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క కాలనీ కోసం అట్లాగే ఆ రోజుల్లో పలకల కార్మికులు బోడిబండల కార్మికులు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క దినసరి కూలీ కోసం అట్లాగే వాళ్ళ యొక్క పరిస్థితుల మెరుగు కోసం అట్లాగే పలకల కార్మికుల యొక్క స్థితిగతులు వాళ్ళు బాగుపడాలని చెప్పేసి వాళ్ళ కనీస వేతనాలు ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో చేసిన పోరాటంలో కాబట్టి పూల సుబ్బయ్య గారితో పాటు కాబట్టి బి వెంకటేశ్వరులు కూడా ఉండి ఈ యొక్క ఈ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి బి వెంకటేశ్వరులు. కేపీ కొండారెడ్డికి అనుచరుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐవి సుబ్బారావు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీలోకి రావాలని అనుకుంటున్న ఆయన విదేశీ పర్యటన ముగిసిన వెంటనే పార్టీలో చేరారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ సమక్షంలో తన అనుచరులతో కలిసి వైకాపా కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఐవి సుబ్బారావును పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు అనుచర గణం మొత్తం వైకాపాలో చేరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్, ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ ఒంగోలు మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలో ఆరిస్ పార్కుకి నూతన లాడ్జ్ను ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్ట్ కమిటీ డైరెక్టర్ స్వామి రంగారెడ్డి, పాలుగుల ప్రతాప్ రెడ్డి, రామిరెడ్డి, వీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, గిద్దలూరు మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నుంచి కొంతమంది ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరారెడ్డి ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఎన్నికల సమయంలో పనిచేయటకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.